నెంబర్ సెకండ్ ఏంటి? డిప్రెషన్. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 3-4 వచనాలు. కాబట్టి అతడు ఈ సమాచారము తెలుసుకొని లేచి తన ప్రాణము కాపాడుకొనుటకై పోయి యూదా సంబంధమైన బెర్షెబాకు చేరి అచ్చట ఉండుమని తన దాసునితో చెప్పి తాను ఒక దిన ప్రయాణం అరణ్యంలోనికి పోయి ఒక బదరీ వృక్షం కింద కూర్చోండి మరణాపేక్ష గలవాడై, యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకోనమని ప్రార్థన చేశాను. హల్లెలూయా. The multi-talented servant of the God here. ఏలియా సామాన్యమైనటువంటి ప్రవక్త కాదు. వర్షం ఆగిపోమంటే ఆగిపోయింది, వర్షం పడమంటే పడింది. ప్రకృతిని శాసించగలిగేటువంటి ఉన్నతమైన ప్రార్థనాపరుడు. దేవుడు గొప్ప అభిషేకాన్ని ఏలియాకి ఇస్తే ఏలియా చేసేటువంటి అద్భుతాలు అన్ని ఇన్ని కావు బిడ్డలారా గమనించండి. ఏలియా సవాలు విసిరాడు. ఏలియా పరలోకం నుంచి అగ్ని దిగి వచ్చేటట్టు చేశాడు. గంధకాల్లో ఉండే నీళ్ళ నారిపోయేటట్టు చేశాడు. బలిపీఠం మీద పశువుని అర్పింపజేశాడు. బిడ్డలారా, ఎన్నో విషయాలు ఏలియా గురించి కనబడతాయి ఇక్కడ. కానీ బిడ్డలారా, యెజెబెలు ఒక శాసనాన్ని విసిరింది. ఒక భయాందోళన కలిగించి ఒక మాట తెలియజేసింది. ఇదిగో, నా దగ్గర ఉండే 850 మంది అషేరాను బయలును ఆరాధించే ప్రవక్తలను ఏలియా చంపివేయించాడు. ఇప్పుడు వారిలో ఒకటిగా ఏలియా గనక అవ్వకపోతే నేను యెజెబెల్లా కాదు అని సవాలు విసరగానే ఏలియాకు ఒక భయంకరమైనటువంటి డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. దిస్ ఈస్ కాల్డ్ డిప్రెషన్. హల్లెలూయా. ఇందాక మనం చూసిన మోషే జీవితంలో ఫ్రస్ట్రేషన్, ఏలియా జీవితంలో డిప్రెషన్. ఒక స్త్రీ నాకు సవాలు విసిరింది, ఒక అన్య జాతీయులకు సవాలు విసిరింది. నా స్థాయి ఏంటి, నా సామర్థ్యం ఏంటి? నేను ఇలా పడిపోయిన పరిస్థితికి వచ్చింది. నేను ఈవిడి చేతిలో చచ్చిపోవటం కన్నా దేవుని చేతిలో చచ్చిపోవటమే. నేను ఒక మాట చెప్పనా, చచ్చిపోవడానికి బ్రతకడానికి నా చేతుల్లో మన ప్రాణాలు లేవు బిడ్డలారా. హల్లెలూయా. Our life and death under control of the Holy Spirit. Our God is the authorized one upon our life and death. Amen. Amen. Hallelujah. బిడ్డలారా, ప్రభు మాట్లాడుతున్నాడు. 118వ కీర్తన 17వ వచనం, నేను చావను, సజీవుడినై యెహోవా క్రియలను వివరించెదను. ఆమెన్. దట్ ఈస్ అవర్ ప్రొఫెసీ. ఆమెన్. మరణాపేక్ష వచ్చేసింది. ఫ్రస్ట్రేషన్ ఉన్నవాడు మరణించాడు. డిప్రెషన్ లో ఉన్నవాడు మరణాన్ని కోరుకుంటున్నాడు. డిప్రెషన్ ఎంతగా దారితీస్తుందంటే ఈ ఏలియా జీవిత చరిత్ర మనకు అర్థమైపోద్ది. దేవుడు ఎప్పుడైతే ఏలియాతో ఈ డిప్రెషన్ లో ఉన్నటువంటి ఏలియా బదరీ వృక్షం కింద వెళ్ళి కూర్చొని మరణాపేక్షతో ఎదురు చూస్తున్నాడు, మరణాన్ని ఆస్వాదిస్తున్నాడు, మరణాన్ని ఆహ్వానిస్తున్నాడు. కానీ దేవుడు ఏలియాతో తర్వాత కింద సందర్భాలు చదవని టైం మనకు లేదు, ఆ చెప్పుకుంటూ వస్తా ఉంటే కన్విన్స్ అవ్వలేదండి. ఎక్కడ కూడా కన్విన్స్ ప్రభువా, నాకు చాలు, నేను చేయలే, నాకు ఈ లైఫ్ చాలు ప్రభువా. హల్లెలూయా. నాకు ఈ జీవితం చాలు. ఇక నాకంటే చచ్చిపోయిన వాళ్ళందరూ గొప్పలు కాదయ్యా. చనిపోయిన వాళ్ళు, సూసైడ్ చేసుకున్న వాళ్ళు, ఉరికంబానికి వేలాడి తీసుకున్న వాళ్ళు, వీళ్ళందరూ గొప్పలు కాదు ప్రభువా. నేనే పొట్టవాడిని, వాళ్ళకంటే నేను తక్కువ వాడిని, వాళ్ళకంటే నేను ఎక్కువ వాడిని కాను అని బిడ్డలు గమనించండి. ఎప్పుడైతే డిప్రెషన్లో ఉంటామో డిప్రెషన్స్ ఎట్లాంటి వాటిని తీసుకుని పోతుంది. కాబట్టి దేవుడు కన్విన్స్ చేశాడు కానీ ఎక్కడ కన్విన్స్ అవ్వలే. చివరికి దేవుడు తన స్ట్రాటజీని మార్చుకున్నాడు. జాగ్రత్తగా గమనించాలి. మనము దేవుని మాట విన్నామా, ఆయన స్ట్రాటజీ ప్రకారం వెళ్ళిపోతాడు. ఎప్పుడైతే మనం దేవుని మాటను పక్కన పెట్టామా, ఆయన స్ట్రాటజీని మార్చుకుంటాడు. జాగ్రత్తగా గమనించాలి. ఆయన స్ట్రాటజీ మార్చుకుని ఏలియాతో ఏమంటాడంటే, ఒక పని చేయి, నువ్వు చేయలేనన్నావు, విసుగుదల చెందావు, సరే నేను నిన్ను పరలోకానికి తీసుకుని పోతా, కానీ నీకు బదులుగా ఎలీషా అనే ఒక ప్రవక్తని ఏర్పరుస్తాను అన్నాడు. జాగ్రత్తగా గమనించండి. మనం ఎవ్వరము గొప్ప వ్యక్తులం కాదు. ఇక్కడ మాట్లాడుతున్న సొలొమోను రాజు అనేటువంటి ఈ సేవకుని నేను లేకపోతే నాలాంటి వాడిని 10 మందిని లేవనెత్తి దేవుడు వాడుకుంటాడు. ఆమేన్. మనం ఎవ్వరము గొప్ప వాళ్ళం కాదు. హల్లెలూయా. నేను లేకపోతే నాలాంటి వాళ్ళని 10 మందిని తీసుకొని వచ్చి దేవుడు వాడుకుంటాడు. నేను లేకపోతే అవ్వదు అనేటువంటి ఆలోచన నాకు రాకూడదు. ఆమేన్. హల్లెలూయా.
నాకన్నా బలమైనటువంటి వ్యక్తుల్లో 10 మందిని తీసుకొని వస్తాడు దేవుడు. కానీ దేవుడు నన్ను ప్రేమించినట్టుగా ఆ 10 మందిని ప్రేమించలేకపోయి ఉండొచ్చు. యు ఆర్ ద ఇంపార్టెంట్ వన్. హల్లెలూయా. దేవుడు నీకు ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ నీకు ఇచ్చాడు. నీ ప్రాధాన్యత నీకుంది. నీ గొప్పతనం ప్రభువుకు తెలుసు. నీ జీవితం గొప్ప అన్నీ ఆయన తెలుసు. అందుకనే ఆయన ఈ 2 సందర్భాలు నేను ఎందుకు చెప్పానంటే ప్రియులారా, ఈ 2 సందర్భాలకి కయోస్ అన్నదే కారణం. అంటే గందరగోళ పరిస్థితి. గందరగోళ, అటు ఫ్రస్ట్రేషన్ కానీ ఇటు డిప్రెషన్ కానీ, కయోస్ మెయిన్ కాజ్ ఏంటంటే కయోస్. మన జీవితాల్లో తటస్థించే పనులు, మన జీవితంలో సంభవించే కార్యకలాపాలు మన జీవితాన్ని ఉన్నతమైన స్థాయిలో నుంచి కిందకు పడేటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. దేవుడు ఎందుకు మన జీవితాల్లో గందరగోళానికి చోటిచ్చాడు? సాఫీగా సాగిపోతున్న మన లైఫ్లో ఎందుకు ఈ కయోస్ అనేటువంటి స్థితులు వచ్చినాయి? ఈ కయోస్లో ఉండేటువంటి దేవునికి ఉద్దేశం ఏంటి అన్నది ఈరోజు మీకు చెప్పడమే దేవుని ఈ దినం మన మధ్య నుంచినటువంటి మెసేజ్ సారాంశం. అందుకనే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు అవాయిడ్ ఫ్రస్ట్రేషన్ అండ్ యూ హ్యావ్ టు అవాయిడ్ డిప్రెషన్. జాగ్రత్తగా గమని, ఈ 2 వర్డ్స్ నీ జీవితంలో మెయిన్ ఎనిమీ. నెక్స్ట్ హ్యూమన్ ఎనిమీస్ గురించి మనకు అనవసరం, ఈవిల్ ఎనిమీస్ గురించి మనకు అనవసరం. బట్ ఈ 2 వర్డ్స్ కూడా పవర్ఫుల్ ఎనిమీస్. ఈ 2 కూడా శత్రువులు, భయంకరమైన శత్రువులు. 2 కూడా కృంగిపోయిన వాడు, విసుగుపోయిన వాడు చరిత్రలో ఓడిపోతారే తప్ప ఏ రోజు గెలవరు. గనుక మొట్టమొదట ఈ 2టికి నీ జీవితంలో స్థానం లేకుండా చేయాలి. ఆమేన్. బిడ్డ గమనించు, మనము గొప్ప వాళ్ళం కాదు. గత రాత్రి నేను చెప్పాను, మనము చేయకూడదు అని అనుకున్నంత వరకు మనం చేయకుండా ఉండలేం. దేవుడు మన ద్వారా చేయించకుండా ఉండగలడంటే ఆయన మనకి విజయాన్ని సాధింపజేస్తాడు. ఆమేన్. జాగ్రత్తగా గమని, నేను చేయలేనిది నా దేవుడు చేయగలడు. నేను ఉండలేనిది నా దేవుడు ఉంచగలడు. నేను మౌనంగా ఉండలేనిది నా దేవుడు నన్ను మౌనంగా ఉంచగలడు. దేవునికి ప్రాధాన్యత ఇచ్చావా, దేవుడు ఎవ్రీథింగ్ ఆయన తన కంట్రోల్లో తీసుకొని పోయి నిన్ను సర్వం మీద ఆధిపత్యాన్ని వహించేటట్టు చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. బిడ్డ గమనించండి, ఈరోజు మనము అందరికన్నా మనము గొప్ప వాళ్ళమే కావచ్చు, కానీ మనం ఎంత తగ్గించుకుంటామో అంతగా దేవుడు ప్రాధాన్యత ఇస్తాడు. ఆమేన్. నేను ఒక్క మాట చెప్పనా, దేవుడు సీమోను పేతురుని పిలిచి, ఏ సైమన్, యు ఆర్ ద ఫిషర్ మ్యాన్, ఐ నో అబౌట్ దట్. నీవు ఒక జాలారివి నాకు తెలుసు, కానీ నేను నిన్నేం చేయబోతున్నానంటే మనుష్యుని పట్టు జాలారిని చేయబోతున్నా. దట్ ఈస్ ద స్ట్రాటజీ ఆఫ్ ద గాడ్. ఈ రోజు నువ్వు మనుషుల పట్టు జాలారు అవ్వాలంటే చేపల పట్టటంలో ఓడిపోవాలి. దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ద గాడ్. ఎందుకు మన జీవితంలో గందరగోళ పరిస్థితులు తీసుకెళ్తాడు, ఫెయిల్యూర్స్ కి పర్మిషన్ ఇస్తాడు అని అంటే బిడ్డ గమనించు, నీవు ఆయన మీద డిపెండ్ అవటానికే తప్ప నీ జీవితాన్ని రూయిన్ చేయటానికి కాదు. దేవుని స్తోత్రం కలుగునుగాక. నీ జీవితం నీ మీద డిపెండ్ అయ్యొచ్చావు ఇంతవరకు. నీ మీద నీ కాళ్ళ మీద ఆధారపడొచ్చావు, నీ సొంత నిర్ణయాల మీద ఆధారపడొచ్చావు, కానీ దేవుని మీద ఆధారపడాలి. అదే దేవునికి ఉద్దేశం. అందుకనే నీ మీద నీవు ఆధారపడ్డావు గనుక ఈ కయోసులను తట్టుకోలేకపోయావు. నేను ఒక్క మాట చెప్పనా, కయోసును దేవుడు ఎందుకు పర్మిట్ చేస్తాడంటే ఒక నెక్స్ట్ లెవెల్కి నేను తీసుకుని పోతానికి. దేవుని స్తోత్రం. చేపల పట్టటములో గనక సీమోను పేతురు ఓడిపోకపోతే మనుష్యుల పట్టు జాలరుడు ఎన్నడూ కాలేకపోయి ఉండేవాడు. ఆమేన్. బిడ్డ గమనించు, నీ జీవితంలో ఒక దశలో నీవు ఓడిపోకపోతే జీవితంలో గెలుపొందేటువంటి వ్యక్తివే కావు నీవు. ఫెయిల్యూర్ ఇస్ ద సింబాలిక్ ఆఫ్ ద సక్సెస్. ఆమేన్. ఫెయిల్యూర్ ఇస్ ద సింబాలిక్ ఆఫ్ ద సక్సెస్. నాట్ దిస్ పాయింట్. మీ జీవితంలో మీరు హృదయాలు గుర్తు పెట్టుకోండి. నీ ప్రతి ఫెయిల్యూర్, నీ ప్రతి భయంకరమైన పరిస్థితులు దేవుడు నీకు దీవించడానికి ఒక ఆయుధాలుగా దాన్ని సప్లై చేస్తున్నాడు. దాని స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి పిల్లలు గమనించండి, సమ్ టైమ్స్ గాడ్ యూజెస్ chaos టు సెట్ థింగ్స్ ఇన్ ఆర్డర్. నీ జీవితంలో ఒక ఆర్డర్ ప్రకారం జరగటానికే భయంకరమైన విపత్తులు పంపిస్తాడు. ఆమేన్. మన జీవితంలో నమ్మకపోతే భయంకరమైనటువంటి పరిస్థితులు కూడా దేవుడు జవాబు పంపిస్తూ ఉంటాడు. యేసుక్రీస్తు ప్రభు అమరమును నిద్రపోతున్నట్టుగా ఉన్నాడు. శిష్యులు ఆ సముద్రం మీద నడిచి తుఫాన్ వచ్చింది. ఏమొచ్చింది? అంత గందరగోళ పరిస్థితి. దట్ ఈస్ ద కాల్డ్ కయోస్. సైక్లోన్ ఇస్ ద కయోస్.
ఎప్పుడైతే గందరగోళ పరిస్థితి కాయోస్ ఎప్పుడైతే వచ్చిందో ప్రభు దగ్గరికి వచ్చారు. ప్రభు అన్నాడు, అల్ప విశ్వాసులారని చెప్పి శిష్యుని చూచని మొత్తానికి ఆపేశాడు, గద్దించాడు. జాగ్రత్త గమనించండి, ల్యాండ్ మీద జరిగే మిరకిల్స్ మీద శిష్యునికి అవగాహన ఉంది. జీసస్ కెన్ డూ ఎనీ కైండ్స్ ఆఫ్ ద మిరకిల్ ఆన్ ద ఎర్త్. దేవుడు భూమి మీద, యేసు ప్రభు భూమి మీద ఏ మిరకిల్ ఏం చేయగలడు. బట్ గమనించండి, ఎప్పుడైతే సముద్రం మీద వారు నడిపించుకుంటూ వెళ్ళాడో సముద్రం మీద తుఫాన్ వచ్చింది. సముద్రం మీద తుఫాన్ వచ్చినప్పుడు వీళ్ళు అల్లకొల్లమయ్యారు. కారణం ఏంటంటే దేవుడు భూమి మీద చేసే ప్రతి అద్భుతాన్ని చూచారు, కానీ సముద్రం మీద చేసే అద్భుతం అంతవరకు వారు చూడలే. హల్లెలూయా, ఆమేన్. ఇప్పుడు వాళ్ళకి ఒక డైమెన్షన్ తీసుకొని పోవాలి. దేవుడు తన గొప్పతనాన్ని నిరూపించుకోవాలి. అందుకనే పర్మిట్ చేశాడు, కయాస్ని పర్మిట్ చేశాడు. నేను ఒక మాట చెప్తున్నాను, మరలా గుర్తు పెట్టుకోండి. గాడ్ యూజెస్ కయాస్ అకార్డింగ్ టు ద ఆర్డర్. ఒక ఆర్డర్లో పెట్టడానికి కొన్ని సందర్భాల్లో ఈ యొక్క గందరగోళ వాతావరణాన్ని పర్మిట్ చేస్తాడు, ఉపయోగించుకుంటాడు ఆయన. ఆమేన్. ఎప్పుడైతే తుఫాన్ వచ్చిందో వీళ్ళందరూ గందరగోళం ఆపేశాడు. ఆపిన తర్వాత వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఈయన ఎవరో గాలియు సముద్రమును లోబడుచు ఉన్న వీని మాటకు. హల్లెలూయా. కమాండ్ చేస్తూ ఉన్నాడే సముద్రాన్ని, గాలిని కమాండ్ చేశాడే, పరిస్థితులను కమాండ్ చేస్తే అన్ని సొద్దు మణిగిపోయినాయి. నేను ఒక్క మాట చెప్పనా, మన జీవితంలో తటస్థించే ప్రతి పరిస్థితులను కూడా ఒక్క క్షణంలో నిమ్మలపరచగలిగే దేవుని మనం ఆరాధన చేస్తున్నాం. దయచేసి ఏ పరిస్థితిని బట్టి మీరు దుఃఖపడాల్సిన పని లేదు. ఆయనకి ఒక్క క్షణము చాలు మన జీవితంలో కార్యాలన్నీ సెటరేట్ చేయటానికి. ఆమేన్. That's why our God is the God of all nations. Is not only among a religious persons, but he is the God of all nations. He is the God of all humans. He is the God of every creature, everywhere, land, sea, everything, anything. ఆయన అన్నిటికీ, అన్ని చోట్ల, అందరికీ కూడా ఆయన దేవుడై ఉన్నాడు. అన్నిటినీ సెటరేట్ చేయగలడు. ఎప్పుడైతే వీళ్ళ దృశ్యాన్ని చూచారో, ఈయన ఎవరో ఆకాశం, గాలి, నీళ్లు, సముద్రం అన్నీ కూడా నిమ్మలపరచబడే మాట విన్నాయంటే ఇక ప్రభు ఏం మాట్లాడు. అప్పటికే తిట్టాడు కదా, అల్ప విశ్వాసులారా అంటే అది స్వల్పంగా తీసుకున్నారు. హల్లెలూయా. కొంతమంది తిడుతూ ఉన్నది తెలియదండి, అట్లాగా గద్దించిన వీళ్ళకి ఆలోచన రాలే. అల్ప విశ్వాసులారా, ఎంతవరకు నేను మీతో ఉంటాను. అప్పటికే చాలాసార్లు మాట్లాడుకుంటూ వచ్చాను. ఎప్పుడైతే ఈ మాట చెప్పారో ఇక దేవుడు మాట్లాడలే. గెరాసీన ప్రాంతానికి వెళ్ళేటప్పటికి దురాత్మలు పట్టుకున్నాడు ఒకడు బయటకు వచ్చాడు, దెయ్యాలు పట్టుకున్నాడు. ఆడొచ్చి ఇట్లాగే వీళ్ళు షిప్ ఇట్లా ల్యాండ్ అయిందండి. ఆ దురాత్మలు 2000 ఈవిల్ స్పిరిట్స్ ఉన్నాయి వాళ్ళు. వాడు వచ్చి అంటాడు, సర్వోన్నతులకు దేవుని కుమారుడా మాతో నీకేం పని అన్నాడు. అమ్మ, ఆ ఫోను మీకు ఎత్తడమైనా నేర్చుకోండి, దాన్ని సెల్ ఫోను మళ్ళా మనకేం పని తల్లి. జాగ్రత్త గమనించండి. ఒక దురాత్మ పట్టుకుని వాడు వచ్చి మాట్లాడుతున్నాడు, సర్వోన్నతులకు దేవుని కుమారుడా. ఇక్కడ దావలో ఉన్న వాళ్ళందరూ షాక్ అయ్యారు. ఆమేన్. ఆ వ్యక్తికి ఎట్లా తెలిసి ఇన్ఫర్మేషన్? హల్లెలూయా. నేను ఒక్క మాట చెప్పనా, నీకన్నా దెయ్యాలకి ఎక్కువ తెలుసు దేవుని గురించి. అందుకనే అవి ఆయన పేరు చెప్పగానే వణుకుతాయి. దేవుని స్తోత్రం కలుగునుగాక. మనకి భయపడటానికి గల కారణం ఈవిల్ స్పిరిట్స్. మన భయపడటానికి గల కారణం, మనం పొమ్మంటే పోవటానికి గల కారణం మనల్ని చూసి కాదు, మనం సృష్టించిన మన సర్వశక్తుడగు దేవుని బట్టి దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. వాడికి తెలుసు దేవుని శక్తి ఎంతో. ఆయన పరిస్థితులను చక్కదిద్దగలిగే దేవుడు, పరిస్థితులను చాలా జాగ్రత్తగా మార్పు చేసే దేవుడు, ప్రతి స్థితిని గతిని మార్చగలిగే దేవుడు, అన్నిటినీ కూడా అన్ని కయాసుల నుంచి మనం చక్కగా తీర్చిదిద్దగలిగే దేవుడు. అందుకనే దేవుడు కొన్ని సందర్భాల్లో ఎందుకు ఒకటికి పర్మిట్ చేస్తాడంటే ఒక న్యూ డైమెన్షన్ మన లైఫ్ లీడ్ చేయడానికి. ఆమేన్. హల్లెలూయా. బిడ్డలారా గమనించండి, ప్రతి గదికి 2 తలుపులు ఉంటాయి. ఒక తలుపు ముచ్చుకుపోయిందా, దేవుడు మరొక ద్వారాన్ని ఓపెన్ చేస్తాడు. ఎందుకంటే ఒక న్యూ వే దేవుని కొరకు ఆల్రెడీ ఉంచేశాడు. ఆమేన్. హల్లెలూయా. యువర్ ఎగ్జిట్ ఈజ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్. నీ మార్గం, నీ తలుపు ఉందే, అది
ఎప్పుడు కూడా ఆల్రెడీ నువ్వు ఎంటర్ అవ్వకమునిపేది నీ కొరకు సృజింపబడింది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. బిడ్డ గమనించండి, ఈరోజు నేనేమంటానంటే దేవుడు చేయబోయే కార్యాలు మహా అద్భుతకరమైనటువంటి కార్యాలు. ఆమేన్. హల్లెలూయా. నెక్స్ట్ లెవెల్కి నేను తీసుకెళ్ళటానికి, నెక్స్ట్ డైమెన్షన్ తీసుకుని వెళ్ళటానికి మనం చాలా ఈ కష్టాలు లేకపోతే ఎంత బాగుండేదో, ఈ బాధలు లేకపోతే ఎంత బాగుండేదో, ఈ ఇబ్బంది లేకపోతే ఎంత బాగుండేది, ఎంత పొరపాట్లు జరిగిపోయినాయి మన లైఫ్లో. హ్యూమన్ సైకాలజీ. ఒక మాట చెప్పనా, ఇజ్రాయేల్ ప్రజలకు అదే సైకాలజీ ఐగుప్తు దేశంలో వారు డ్వెల్ అయిన దగ్గర ఉండిపోయారు. ఐగుప్తు దేశంలో వారు బానిసలన్న విషయం వారికి అర్థం కాలే. ఒక సింహం బోన్లో పెట్టించామనుకోండి, ప్రతిరోజు ఏదో మిగిలిపోయిన మాంసమో ఎండిపోయిన మాంసమో ఇస్తే ఆ సింహం ఆ బోనులో ఉండి ఆ మాంసానికి అలవాటు పడిపోద్ది. దట్ ఈస్ ద కంఫర్ట్ జోన్. కష్టపడాల్సిన పని లేదు, శ్రమ పడాల్సిన పని లేదు, హాయిగా కూర్చుంటున్నాం, యజమాని ఏదో పెడుతున్నాడు, తింటున్నాను, నిద్రపోతున్నాను, ఇదే అనుకొని ఆ సింహం అనుకుంటుంది నా జీవితం చాలా బాగుంది అనుకుంటుంది. బట్ ఒక్కసారి ఆ సింహాన్ని విప్పితే, ఆ సింహాన్ని కనుక విడిచిపెడితే బయటికి వెళ్ళిన తర్వాత తన నైజం వేటాడే నైజం, తన నైజం బ్లడ్ని, ఫ్రెష్ బ్లడ్ని స్వీకరించే నైజం, ఫ్రెష్ మీట్ని స్వీకరించే నైజం. బిడ్డ గమనించు, ఇక్కడ మిగిలిపోయినది ఎంగిలిది. ఇక్కడ ఇలాంటి స్థితిని, అవమానకరమైన జీవితాన్ని ఒక మనుషుడు భయపడే నైత్యం కలిగి ఒక బోనులో ఇరుక్కుపోయింది సింహం. కానీ ఎప్పుడైతే బయటకు వచ్చిందో ఆ సింహం గర్జిస్తే ఏ వ్యక్తి అయితే బోన్లో పెట్టి పెంచాడో వాడే మొదట వణకడం ప్రారంభించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇంతవరకు నిన్ను డిప్రెషన్ లో బంధించిన అపవాది, ఇంతవరకు నిన్ను ఫ్రస్ట్రేషన్ లో బంధించిన అపవాది దేవుడిని రిలీజ్ చేసి బయటికి పంపిస్తే వాడు మొట్టమొదటి నిన్ను గౌరవించే విధానం అమోఘం. వాడి వెంటనే తన ఓటాన్ని అంగీకరిస్తాడు. ఆమేన్. సింహం బయటకు వచ్చిన తర్వాత వెంటాటం మొదలు పెట్టింది. బిడ్డలారా గమనించండి, ఫ్రెష్ మీట్, ఫ్రెష్ ఫుడ్, ఎవ్రీథింగ్ ఫ్రెష్. హల్లెలూయా. ఎవ్రీథింగ్ ఫ్రెష్. నీ డిప్రెషన్ నుంచి దేవుడు ఎక్కడ తీసుకెళ్ళాడు? ఫ్రెష్ లెవెల్కి తీసుకెళ్ళాడు. యు ఆర్ ఎ ఫ్రెష్ లైఫ్. హల్లెలూయా. బికాజ్ యువర్ గాడ్ ఈస్ ద స్ట్రాటజికల్ గాడ్. బిడ్డ గమనించండి, తన ప్లాన్స్, తన స్ట్రాటజీ నీ జీవితంలో నెరవేర్చబడటానికి నీవు కంఫర్ట్ జోన్ ఉండిపోయేవే దానిలో నుంచి ఉన్నత స్థాయికి తీసుకొని వెళ్ళటానికి, నీ జీవితాన్ని పరామర్శించి పరవశింపజేసి ఉన్నత స్థాయికి తీసుకొని వెళ్ళటానికి నీవు మునుపటి వ్యక్తి వలె ఉండలేదు. ఈరోజు ఒక శక్తిగా మార్చబడ్డావని అనేకులకు రుచి చూపించడానికి దేవుణ్ణి నా జీవితాన్ని ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. యు ఆర్ ద చూసన్ బై గాడ్. ఆమేన్. పక్క వాళ్ళకి ఒకసారి సెకండ్ ఇది చెప్పండి, యు ఆర్ చూసన్ వన్. యు ఆర్ చూసన్ వన్. యు ఆర్ చూసన్ వన్. గాడ్ has chosen you. God has chosen you. You are chosen by God Almighty. You are chosen by the God Almighty. Hallelujah. దేవుడు మనలో ప్రతి ఒక్కరిని చూస్ చేసుకున్నాడు. You are here by not an accidentally. ఇక్కడ నువ్వు ఉన్నది యాక్సిడెంటల్గా రాలే. హల్లెలూయా. దేవుని జీవితాన్ని ఆశ్చర్యకర రీతిలో దీవించబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. బిడ్డ గమనించండి, చాలా సందర్భాల్లో ప్రెస్సింగ్ పీరియడ్ ఉంటుంది. కాయస్ అంటే గందరగోళం, ప్రెస్సింగ్ అంటే నలిగిపోయే స్వభావం, గుండెలు పిండేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ప్రెస్సింగ్ పీరియడ్ ఎప్పుడైతే వచ్చిందో మనం అనుకుంటాం ఈ ప్రెస్సింగ్లో డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఇట్లాంటి జీవితం, నేను తప్పు చేశాను, నా పరిస్థితి తప్పు చేశాయి, అందుకే నేను ఇట్లాగైపోయాను అనేటువంటి స్థితిలోనికి మనం వెళ్ళిపోతాం. బట్ నో, ప్లీజ్ డోంట్ థింక్ లైక్ దట్. హల్లెలూయా. నువ్వు తప్పు చేస్తావు, నువ్వు పొరపాటు చేస్తావని దేవుడు ఏమాత్రము కూడా ఆ మాటకి ఎక్కడా కూడా ఆ మాటను గురించి ఆయన ఆలోచించడం. ప్లీజ్ డోంట్ సే నేను పొరపాటు చేస్తాను, నేను తప్పులు చేస్తాను, అవన్నీ పక్కన పెట్టు. హల్లెలూయా. ఎందుకు దేవుడు ప్రెస్సింగ్లోకి తీసుకొని పోతాడంటే, ప్రెస్సింగ్కి ఎందుకు ఇంపార్టెన్స్ ఇస్తాడంటే నీలో ఉండే మాధుర్యాన్ని ప్రపంచానికి చూపించడానికి. హల్లెలూయా. బిడ్డ గమనించండి, దేవుడు అందుకనే కయాసులను తీసుకొని పోతాడు. అంటే నీ జీవితంలో గందరగోళ పరిస్థితి, నీ జీవితం నలిగిపోయే స్వభావం వచ్చినప్పుడు ఆ తత్వం బ్యాక్వర్డ్లోకి నేను తీసుకొని పోదు, వెనకకు లాగదనే విషయాన్ని గుర్తుపెట్టుకో.
హల్లెలూయా. తుఫాను వచ్చినా తుఫాను వీరిని వెనక్కి లాగలేకపోయింది. తుఫాను సద్దు మణిగించి దేవుడు ఒక పర్పస్, టెరిటోరియల్ ఆక్యుపేషన్ కొరకు తీసుకుని వెళ్ళాడు. ఆమేన్. హల్లెలూయా. బిడ్డ గమనించండి, నీవు కంటికి కనబడుతున్న జీవితాన్ని చూసి అరే ఇదే జీవితం అనుకుంటున్నావు, బట్ దీనికి మించిన మాధుర్యాన్ని దేవునికి ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. దేవుడు నిన్ను సోల్స్ వినర్గా మార్చబోతున్నాడు. టంగ్స్ తాకత్స్గా దీవించబోతున్నాడు. మార్వలస్ మ్యాన్గా దేవుడు దీవించబోతున్నాడు. వండర్ఫుల్ వర్కర్గా దేవుడు దీవించబోతున్నాడు. హల్లెలూయా. ఒక్కొక్కరి జీవితాల్లో దేవుడు ప్రభావితం చేయబోతున్న కార్యాలు బహుతరమునకు శోభాతిశయం బిడ్డలారా గమనించాలి. యు ఆర్ నాట్ అన్ ఆర్డినరీ వన్, బట్ యు ఆర్ అన్ ఎక్స్ట్రాడినరీ వన్. హల్లెలూయా. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకునే డిక్షనరీలో, నేను సామాన్యమైనటువంటి వ్యక్తిని అని నువ్వెప్పుడు అనుకోవద్దు. నీవు అసమానమైనటువంటి స్వభావము కలిగిన వ్యక్తి. ఎందుకంటే నీవు ఆరాధించేది అసమానుడకు దేవుణ్ణి ఆరాధన చేస్తున్నావు. దట్ ఈస్ ద లెగసీ. అదే నీకు దేవుడిచ్చిన వారసత్వం. ఆయన ధైర్యవంతుడు గనుక మనము ధైర్యవంతులమే. ఆయన జయించిన వాడు గనుక మనము జయించిన వారమే. హల్లెలూయా. ఆయన ఏదైనా చేయగలడు గనుక మనము ఏదైనా చేయగలిగిన వారమే. అందుకనే దేవుడు ఒక గొప్ప ప్రార్థన ఆయుధాన్ని ఇచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. You can do anything through the prayer. Prayer is the weapon. You can destroy you can overcome any kinds of the struggles in your life. నీ జీవితంలో వచ్చే ఏ శోధనని, ఏ పరిస్థితులైనా ప్రార్థన ఆయుధం ద్వారా అధిగమించగలవు. హల్లెలూయా. దేవుడు ఎవ్వరికి ఇవ్వలేని ఆయుధాన్ని మనకు దేవుడు ఇచ్చాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. కాబట్టి బిడ్డలారా, ఈ రెండు విషయాలకు వచ్చినప్పుడు ఏలియా గొప్ప వ్యక్తే, కానీ ప్రసంగుడు వచ్చినప్పుడు భయంకరమైనటువంటి ఆయన డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. భయంకరమైన పరిస్థితులు దాపరించినప్పుడు మోషే ఏమో భయంకరమైనటువంటి ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోయి ఇద్దరు తమ ప్రాణాలను ఏం చేసుకున్నారు, పోగొట్టుకున్నారు. దేవుని స్తోత్రం కలుగునుగాక.